మనకి ఏ డిసీజ్ వచ్చినా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనకు హెల్ప్ చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేటివి అట్లా ఏమవుతుందంటే మనకే ఏదో సమస్య ఉందని ఇమ్యూన్ సిస్టమ్ భ్రమ చెంది మనకు రియాక్షన్ చూపిస్తుంది. అలా వచ్చే వాటికి ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు వచ్చే రియాక్షన్స్ ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇప్పుడు దాంట్లో స్కిన్ మీద వచ్చేదేమో సోరియాసిస్. ఇలా పలు రకాల ఆటోఇమ్యూన్ డిసీజ్ లో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ లో మెయిన్ గా ఈ సోరియాసిస్ ఎందుకు ఇంత తీవ్రంగా ఉందంటే దీనికి చాలా ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అసలు ఇది రీజన్ అనేది ఎవరు చెప్పట్లేదు. వీటికి చాలా రకాలమైన కారణాలు ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ హాట్ అండ్ కోల్డ్ క్లైమేట్స్, ఏసీ రూమ్లలో ఉండడం, స్ట్రెస్, విరుద్ధ ఆహారము, మెయిన్ గా మనకు పడని ఫుడ్ ఏమైనా తీసుకున్నా కూడా మనకి ఇది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్ గా ఇది కొంతమందికి ఎలా ఉంటుందంటే వర్క్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ వల్ల కూడా ఇది ట్రిగర్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ సోరియాసిస్ ఎలా వస్తుంది, వచ్చిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అది ఒకసారి చెప్పగలరా? మెయిన్ గా సోరియాసిస్ అనేది ఎటువంటి ఏజ్ గ్యాప్ లేకుండా వస్తుందండి. చిన్న పిల్లలకు, అలాగే పెద్దవాళ్ళకు, వర్క్ చేసే వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇది ఎలా వస్తుందంటే హెరిడిటరీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్, అలాగే మనకు ఎలా ట్రిగ్గర్ అవుతుందో అసలు దీన్ని మనం ఎలా అంటే ఇడియోపాథిక్ కాజ్ అంటారు. అంటే ఎటువంటి కాజ్ లేకుండా ఇదే పర్ఫెక్ట్ కాజ్ అని లేని డిసీజే ఈ సోరియాసిస్. ఇది ఇంకొకరికి అంటుకోదు, ఇది ఒక అంటువ్యాధి కాదు. ఇది ఇప్పుడు మనం వాడిన వస్తువులు ఇంకొకరికైతే రాదు. దాంపత్య జీవితం కూడా దీని వల్ల పోయే ఛాన్స్ ఉందండి. లోపల నుంచి దీన్ని క్యూర్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ దాని యొక్క ఇన్ఫెక్టివ్ స్టేజ్ నుంచి తీసుకురావాలి. అలాగే మనకు దీనికి ఆయుర్వేదంలో మనకు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల ముందు నుంచే చెప్పేశారు. చరక మహర్షి, సుశ్రుత మహర్షి దీని గురించి కుష్ఠవ్యాధి, కుష్ఠ చికిత్సలు చెప్పేశారండి. దీనికి ఏంటంటే మెయిన్ గా పవర్ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. అందులో ఖదీర, హరిద్ర, ఇందుకాంత, అరగ్వద, అలాగే ఎరండ తైలం, వీటి యొక్క ఔషధ గుణాలని తీసుకొని మెడిసిన్ తీసుకుంటే మనకు తగ్గే అవకాశం ఉంది. అందులో మనకు ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు ఏంటంటే పొడి పారిపోతుంది, చర్మం పొడి పారుతుంది వల్ల సహజంగా వాళ్ళకి మాయిశ్చరైజింగ్ అనేది కోల్పోతారు. మాయిశ్చరైజింగ్ ఉండదు. సో వాళ్ళకి మాయిశ్చరైజింగ్ మనం తెప్పించాలి. ఎలా మనకు వేదాల్లోనే చెప్పారు, అలాగే మన ఆయుర్వేదంలో కూడా ఉంది. ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, వేల ఔషధ గుణాలు దాంట్లో ఉంటాయి. ఆవు నెయ్యి తోటి మనము ఈ ఔషధాలు మనం కలిపి తీసుకుంటే మనకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందండి. ఇలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఇలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఒక ప్రోడక్ట్ మన దగ్గర బీ బెటర్ వాళ్ళు అందించారండి. బీ బెటర్ వాళ్ళు అందించిన సోరియా ఊర్జా, సోరియాసిస్ నుంచి విముక్తి పొందడానికి శక్తిపరమైన ఔషధం వీళ్ళు తయారు చేశారు. ఊర్జా అనే దానికి ఆయుర్వేదంలో మీనింగ్ ఏంటంటే శక్తి. మనకి సోరియాసిస్ నుంచి విముక్తి కలడానికి సోరియా ఊర్జా. ఇందులో ఇందుకాంత, అరగ్వద, ఎరండ తైలము, ఖదీర వీటన్నిటి కలిపి వీటి యొక్క ఔషధ విలువలు ఆవు నెయ్యిలో తీసుకొచ్చి దాన్ని క్యాప్సూల్ రూపంలో తయారు చేశారండి. డాక్టర్ గారు, మరి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, మరి ఆయుర్వేదంలో ఏంటి ప్రత్యేకత? అవునండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటారు. అసలు ఆటో ఇమ్యూనిటీకి వాడే మెడిసిన్ ఏంటంటే బయట అల్లోపతిలో ఇమ్యూనో సప్రెసెంట్స్ వాడడం వల్ల మన ఆరోగ్యం అనేది ఇంకా క్షీణిస్తుంది. అంటే ఏంటి ఇమ్యూనో సప్రెసెంట్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని సప్రెస్ చేస్తుంటాయి, తగ్గిస్తుంది. వాటి వల్ల మనకు లేనిపోని రోగాలకు ఇదే కారణం అవుతుంది. సో అలా కాకుండా ఆయుర్వేదం ఏంటంటే కంప్లీట్లీ న్యాచురల్, వితౌట్ సైడ్ ఎఫెక్ట్. బీ బెటర్ వాళ్ళు మనకు బెటర్ రిజల్ట్స్ కోసం సోరియా ఊర్జా అనేది ఇంట్రొడ్యూస్ చేశారండి. ఈ సోరియా ఊర్జా అనేది ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు దీంట్లో కంప్లీట్ ప్యూర్ న్యాచురల్ కౌగి యూజ్ చేస్తారు. దీని వల్ల మనకి ఏంటంటే మన శరీరానికి న్యాచురల్ గా మాయిశ్చరైజ్ అని క్రియేట్ అవుతుంది. ఈ సోరియాసిస్ రావడానికి మెయిన్ గా కారణం ఏంటి చెప్తున్నా బయట మనకంటే డ్రైనెస్, స్కిన్ అనేది డ్రై అవుతుంది. సో ఈ కౌగి వల్ల దీనికి స్నేహపాక విధి అంటే చాలా పురాతనమైన టెక్నిక్, పురాతన విధి. ఈ పద్ధతిలో చేస్తే ఏంటంటే ఔషధ విలువలు ఉన్న అన్ని హెర్బ్స్ అనేవి కౌగిలో మనకు ఆ ఔషధ విలువలన్నీ యాడ్ అయ్యి మనకి ఇంకా ఎక్కువ బెనిఫిషియల్ ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఈ సోరియాసిస్ అనేది లోపల నుంచి దీని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది క్యాప్సూల్ రూపంలో ఉంటుందమ్మా. డైలీ 2 క్యాప్సూల్స్, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. బీపీ, షుగర్, థైరాయిడ్ వాళ్ళు అల్లోపతి మెడికేషన్ పడుతున్నా కూడా డైలీ ఇది తీసుకున్నా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. కంప్లీట్లీ న్యాచురల్, 0 సైడ్ ఎఫెక్ట్స్ అండి. కంప్లీట్లీ వాడుకోవచ్చు. అలాగే ఇది డైట్ ఏమన్నా పాటించాలా? సోరియా ఊర్జా తీసుకుంటున్నప్పుడు డైట్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే డైట్ ద్వారానే ఇది డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది. మనకు సోరియాసిస్ కంట్రోల్ అవ్వదు మెడికేషన్ తో అంటే డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఉండకూడదు, కంప్లీట్లీ స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. మెడికేషన్ తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తలు అంటే వాళ్ళ డైట్ పర్టికులర్ డైట్ ఉండాలండి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మంచిగా తీసుకోవాలి, లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. అలాగే డైరీ ప్రొడక్ట్స్, పాలు, పెరుగు అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్, చికెన్, మటన్, ఫిష్ చాలా అవాయిడ్ చేసేయాలి. స్వీట్స్ తక్కువ చేసేయాలి. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్, ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా అన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాలి. బయట ఆయుర్వేదిక్ మెడిసిన్ కి ఒక అపోహ ఉంది, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కంప్లీట్ న్యాచురల్ అనట్లేదు. సో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని NABL టెస్టులు చేయించారు. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ స్టెరాయిడ్ టెస్ట్, అలాగే మైక్రోబియల్ టెస్ట్, అలాగే పెస్టిసైడ్ టెస్ట్, కంప్లీట్లీ న్యాచురల్, 0 సైడ్ ఎఫెక్ట్, నో హార్మ్. దాంతో పాటు బీ బెటర్ వాళ్ళు సోరియా తేజ్ ఆయిల్ కూడా ఉందండి. ఇది ఏంటంటే జనరల్లీ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి డైలీ ఇచ్చింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. దానికి ఇన్స్టాంట్ రిజల్ట్ కోసం కొంచెం వాళ్ళ డ్రైనెస్ తగ్గించడానికి సోరియా తేజ్ ఆయిల్ స్నానం చేసే 1 గంట ముందు తీసుకున్న ఆయిల్ అనేది జెంట్లీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే వాళ్ళకన్నా డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇది ఏంటంటే మసాజ్ చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి, ఇది మసాజ్ చేయకూడదు. కంప్లీట్గా ఇది సేమ్ మనం సోరియా ఊర్జా ఏవైతే మనకు రిజల్ట్ చూపిస్తుందో ఇది మనకు బయట నుంచి స్కిన్ కి మాయిశ్చరింగ్ ఎఫెక్ట్ కోసం సోరియా తేజ్ ఆయిల్, ఈ 2 కలిపి యూజ్ చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఆర్డర్ చేసుకోవాలి. ఇది ఆర్డర్ చేసుకోవాలంటే బీ బెటర్ కి మీరు కాల్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ ఆయుర్వేదిక్ నిపుణులు మీతో మాట్లాడతారు. మీ సమస్యలు తెలుసుకొని వాటికి తగిన మెడిసిన్ మీకు
ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఇంటి ద్వారం వద్దనే మీకు ఈ మెడిసిన్ వచ్చేలా చేస్తారు. ఇది క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో ఉంటుంది. అలాగే మీరు కంపెనీ నుంచి కూడా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు. 365 డేస్ అవైలబిలిటీ ఉంటుంది.